జోహార్ అన్న ఎన్టీఆర్. పైనున్న ఎన్టీ రామారావు గారు నా ఊర్లో ఏంటి ఇంతమంది వచ్చారు, ఏదో మంచి పని జరుగుతుంది అని చూడాలండి. జోహార్ అన్న ఎన్టీఆర్. మాకు ఈ ఊరికి రాగానే ఒక దేవాలయంలోకి అడుగుపెట్టినట్టుగా అనిపించిందండి. ఇదే ఊరిలో పుట్టి పెరిగిన మీరందరూ కూడా చాలా అదృష్టవంతులని తెలియజేస్తూ P4 అనే కార్యక్రమాన్ని ఈ ఊరి నుంచి మొదలుపెట్టే కార్యక్రమంలో మేము పార్ట్ అవ్వడం మా జన్మ సార్థకతంగా భావిస్తూ P4 అంటే ఒక చిన్న అణుబాంబు లాంటిదండి. ఇప్పుడు రవి గారు చెప్పినట్టుగా వరల్డ్ బ్యాంకు యునైటెడ్ నేషన్సే దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయారంటే అదేదో కష్టమైన మోడల్ అని కాదండి, అది ఎవ్వరూ చెయ్యలేని మోడల్ అని. అది చెయ్యగలిగిన వ్యక్తి ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక్కరున్నారు. ఎవరా వ్యక్తి? నారా చంద్రబాబు నాయుడు గారు. P4 అనే మోడల్ ఇక్కడి నుంచే జీవం పోసుకోవడం. అదే విధంగా మీరు అసలు P4 అంటే ఏంటో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తానండి. ఇది ఒక చిన్న కథలాగా చెప్తాను. నాచారయ్య అనే ఒక చిన్న ఇసుక బట్టీలు తయారు చేసుకునే ఒక రైతండి. మన ఊర్లోనే ఆయన ఒక చిన్న ఇసుక బట్టీలు తయారు చేసుకుంటూ ఒక చిన్న పూరి గుడిసెలో తన 2 పిల్లలు భార్యతో ఉంటున్నారు. వాళ్ళ పిల్లలకి ఎంతో చదువుకోవాలని ఆశ ఉన్నప్పటికీ వాళ్ళు చదువుకోలేక ఒక కొడుకు డిప్లొమా చదివి ఏదో చిన్న ఉద్యోగంతో 2001లో హైదరాబాద్ వెళ్ళారు. ఆయన జీతం ఎంతో తెలుసా? 2001లో 1100. ఎంతో బాగా పనిచేసినా కూడా ఆయన జీతం 2002కి 1200 మాత్రమే అయింది. అంటే 100 రూపాయలే పెరిగింది. ఆ తర్వాత ఆయన ఇలా కాదు నేనేదో ఒకటి చెయ్యాలి అని వైజాగ్ వెళ్ళి DTDC కొరియర్ లో జాబ్ తెచ్చుకొని అక్కడ చేస్తూ ఉంటే దాదాపు 50,000 దాకా సంపాదించారు. 50,000 కాదు, వైజాగ్ వెళ్ళి ఒక జాబ్ తెచ్చుకొని మంచి శాలరీ సంపాదించారు. తర్వాత వాళ్ళ అన్నయ్య అతని టాలెంట్ గుర్తించి నాకు అర్ధగంట టైం ఉంది ఎందుకంటే నేను మళ్ళా గుడివాడ మీటింగ్ ఉంది, అది బిగ్గెస్ట్ మీటింగ్. వాళ్ళ అన్నయ్య అతని టాలెంట్ తెలుసుకొని 50,000 రూపాయలు ఇస్తే ఈ రోజు అతను avakaya.com అనే ఒక కంపెనీ పెట్టి 20 బ్రాంచ్లు ఓపెన్ చేసి 100 మందికి ఎంప్లాయ్మెంట్ కలిగించారండి. అతనికి వాళ్ళ అన్నయ్య ఎలాగైతే గైడెన్స్ ఇచ్చి ఇదంతా చేయబట్టి ఇదే ఊరిలో అతను ఎవరో కాదండి, నేను చెప్పిన అతను జంపని శ్రీనివాసరావు గారని మన నిమ్మకూరుకి సంబంధించిన ఒక వ్యక్తి. ఈ రోజు అతను ఒక 100 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించడమే కాకుండా మన ఊర్లో ఎంతో మందిని బాగు చేయగలుగుతున్నారు. ఇదే P4 కాన్సెప్ట్ అండి. ఒక మనిషి ఒక ఆస్తితో సమానం. ఈ రోజు వాళ్ళ అన్నయ్య ఎలాగైతే ఆయనకు అండగా నిలిచి ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్థాయికి తీసుకురాగలిగారో ప్రతి మనిషి అది చెయ్యగలరు. ప్రతి కుటుంబం పేదరికం నుంచి పూర్తిగా బయటకు తీసుకురాగలరు అన్న కాన్సెప్టే ఈ P4. కాబట్టి మీ ఊర్లోనే ఈ రోజు ఈ కాన్సెప్ట్ కి రవి గారు చెప్పినట్టుగా కొన్ని 100 మంది ముందుకు రావడం జరిగింది. అందులో కొంతమంది మనకి డాక్టర్ సోమశేఖర్ గారు ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ ఆరోగ్యం నేను చూసుకుంటా, ఒక పెద్ద కొడుకుగా ఈ ఊరికి నేను అండగా ఉంటా అని చెప్పి ముందుకు రావడం జరిగింది. అదే విధంగా జంపని శ్రీనివాసరావు గారు ఇప్పటికీ 7 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడమే కాకుండా రాబోయే కాలంలో 30 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తానని చెప్పడం జరిగింది. మన కుదురవల్లి చైతన్య గారు, కుదురవల్లి మనోజ్ గారు ఒక్కొక్కళ్ళు 3 కుటుంబాలను అడాప్ట్ చేసుకొని పెద్దన్నయ్య లాగా వాళ్ళ కుటుంబాలను చూసుకుంటామని చెప్పడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ సోమశేఖర్ గారు దీని గురించి చెప్పబోయే ముందు ఒక్క మాట అండి. మహర్షి సినిమా అందరు చూశారు కదా, మన ఊరు మనకి చాలా ఇచ్చింది మనం తిరిగి ఇచ్చేయాలి అన్న కాన్సెప్టే ఈ P4. క్లుప్తంగా మీ అందరికి అర్థమయ్యేలా చెప్పాలంటే గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు పుట్టిన ఊరి నుంచి కొన్ని 100 మంది ఎన్టీఆర్లు వస్తారు అని నమ్మకంతో నిమ్మకూరులో స్టార్ట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ సోమశేఖర్ గారికి 1-2 మాటలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ ఈ P4 అనేది అందరికీ అర్థం కాలేదేమో, ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. P3 అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చాలా ప్రోగ్రామ్స్ మనం చూసాం. మన బిల్డింగ్స్ కానీ, మన రోడ్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ ఇలా చాలా జరుగుతున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారి మనసులో నుంచి వచ్చిన ఆలోచన P4. అంటే ఇది P3 అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చాలా మంచి పనులు జరిగినాయి. కానీ ఈ P4 అనే దాంతో ఇండివిజువల్గా ప్రతి ఒక్కళ్ళు దేశంలో ఈ పావర్టీ, ఈ అంతరాలు
ప్రతి ఒక్కళ్ళలో అంతరాలు తగ్గిపోవాలన్న ఉద్దేశంతో ఆలోచన చేసింది ఈ P4 కాన్సెప్టు. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను ఇండివిజువల్గా ఒక 10 సంవత్సరాలు నేను కూడా ఇంటిగ్రేట్ అయితే నేను చేయగలిగేది చాలా ఎక్కువ అవుతుంది, నేను చేసే పని ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నేను ముందుకు వస్తాం జరిగింది. అండ్ ఈ P4 కాన్సెప్ట్ గురించి చదివినప్పుడు 2047లో మన దేశం ఎలా ఉండబోతుంది అనేది నేను ఊహించుకోగలిగాను. సో అది మన ఊరు నుంచి ఇది మొదలు పెడతాం. నేను ఈ దీంట్లో భాగస్వామిగా ఉండటం నేను చాలా గర్వపడుతున్నాను, చాలా ఆనందంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే ఇవన్నీ చూసి మన బ్రాహ్మణ సాధికార కమిటీ ప్రెసిడెంట్ బుచ్చిరాం ప్రసాద్ గారు ఊర్లో ఉన్న బ్రాహ్మణ్ ఫ్యామిలీస్ అందరినీ అడాప్ట్ చేసుకుంటా ఉన్నారు. ఎవరు నీడ్ ఉన్నా కానీ యూ కెన్ కాల్ ఫర్. సార్ ప్లీజ్ టేక్ ఓవర్. అయిపోయారండి ఇక్కడ. ఓకే, అందరికీ నమస్కారాలు. మీ ఊరు అల్లుడుగా మరొకసారి మీ అందరికి కూడా నమస్కారాలు. మనందరికీ ఎన్టీఆర్ గారు ఒక ఆదర్శం. ఈరోజు ఆయన చనిపోయి 27 సంవత్సరాలు అయిపోయి 28వ వర్ధంతి జరుపుకుంటున్నాం. కానీ ఆయన పుట్టి 100 సంవత్సరాలైంది. మొన్నే 100 సంవత్సరాల వేడుకలు కూడా జరుపుకున్నాం. ఇక్కడుండే పెద్దలకు ఆయన గురించి చాలామంది తెలిసి ఉంటుంది. అప్పట్లో చిన్న చిన్న వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ, ఇప్పుడు పెద్దవాళ్ళుగా ఉండే వాళ్ళందరికీ. ఆయన కూడా ఒక మామూలు కుటుంబంలోనే పుట్టాడు. ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టాడు. అల్లుడుగా లేకపోతే రాజకీయ నాయకుడుగా ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా అనుభవాలు పంచుకునేవాళ్ళం. ఇక్కడి నుంచి ఆయన విజయవాడకు రావడం, విజయవాడ నుంచి గుంటూరుకి వెళ్ళి ఏసీ కాలేజీలో చదువుకొని మళ్ళా సాయంత్రం విజయవాడకు రావడం. ఆ ట్రైన్లో వచ్చేటప్పుడు రాత్రి అయినప్పుడు వాళ్ళ తల్లి లాంతర్ తీసుకొని రైల్వే స్టేషన్ పోయి తీసుకొని రావడం. అంటే ఆయన కూడా ఎన్ని కష్టాలు పడ్డాడనేది ఉదాహరణ ఇవన్నీ. అదే మాదిరిగా ఆయన ఉండేది కూడా పూరింట్లో ఉండడం. ఒకసారి తుఫాన్ వస్తే ఆ ఇల్లే లేసిపోయే పరిస్థితి వస్తే సెంటర్ పిల్లర్ పట్టుకొని రాత్రి అంతా ఆ పిల్లర్ని అట్నే పట్టుకొని ఉండి ఇల్లు కాపాడుకున్న వ్యక్తి, కష్టపడిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అక్కడి నుంచి మీరు ఆయన చూస్తే కృషి, పట్టుదల, క్రమశిక్షణ ఆయన ఎక్కడికి తీసుకెళ్ళిందో ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోవాలి. సినిమాలు ఇప్పుడు కాదు, ఇంకా భవిష్యత్తులో కాదు, మళ్ళా ఎన్టీ రామారావు గారే పుడితే తప్ప మళ్ళీ ఆ యొక్క పాత్రలు ఎవడు పోషించలేడు, పోషించబోరు కూడా. ఇంకొక పక్క రాజకీయాల్లో మీరు చూస్తే ఆయన ఉండింది 13 సంవత్సరాలే. 50 ఏళ్ళు లేడు, 60 ఏళ్ళు లేడు. 13 సంవత్సరాల్లో ఒక రాజకీయాలకే ఒక నూతన నిర్వచనం ఇచ్చి దశ దిశ నిర్దేశించిన వ్యక్తి ఎన్టీఆర్. అంత మునుపంతా కూడా రెగ్యులేటరీగా మాట్లాడే వాళ్ళందరూ కూడా ప్రభుత్వం అంటే పెత్తనం చేయడం, అధికారం అంటే ఎంజాయ్ చేయడం, కాలం గడపడం అనే పరిస్థితి నుంచి కాదు, పేదవాడిని ఆదుకునేది రాజకీయం, నిరుపేదకు అండగా ఉండడమే నిజమైన సేవని భావించిన ఏకైక వ్యక్తి, కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆయనకి ఎప్పుడూ ఒక కళ ఉండేది, ఆయన ఎప్పుడూ చెప్పేవాడు. ఆయన చెప్పేది కూడా మీరు చూస్తే పేదరికం లేని సమాజం చూడాలని. నేను అందుకే ఈరోజు ఇక్కడి నుంచే దానికి ప్రారంభించాం.
ఎన్నో సంవత్సరాలు, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోయింది. మన సమాజం వందల సంవత్సరాల నుంచి ఉంది. రేపే రామాలయం 22వ తారీఖున రామాలయం 495 ఏళ్లకు మునుపు